మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు అయితే డే 5 రైడు. స్నానం చేసినాం. ఇక్కడ స్నానం చేసి మొత్తం రెడీ అయినాం. మన భైరవ్ ఈడుండు. ఇక మెల్లగా బయలుదేరదామని పెట్రోల్ పంప్లో నైట్ ఈడనే స్టే చేసినాము. ఇక ఈ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మెల్లగా వెళ్ళి ఏదన్నా టిఫిన్ దొరికితే టిఫిన్ చేసి ఆ నుంచి ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తాం. సరే మళ్ళా వెళ్దాం. యూటర్న్ చాలా దూరం ఉంది, అందు గురించే ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాం. మెల్లగా ఒక సైడ్ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ఈ రోడ్లో మస్తు వెహికల్స్ ఘోరంగా వస్తున్నాయి. అసలు గుద్దేసినట్టే వస్తున్నాయి. మెల్లగా వెళ్ళాలి, అందు గురించే. చాలా దూరం ఉన్నట్టుంది యూటర్న్ అయితే. మనోడు ముందర వెళ్తుండు, నేను వెనకెళ్తున్నా. ఫైనల్గా 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత యూటర్న్ కనిపించింది. ఇగో ముందు యూటర్ను వెళ్తున్నాము. ఇది ఏ ఊరు అంటే బూరుగపల్లి అంట. బూరుగపల్లి నుంచి ముందుకు వచ్చినాం. జర ఎటు చూసినా మొత్తం అడిగే ఉంది. గాలి ఫుల్ వస్తుంది ముందు నుంచి, చాలా ఘోరం వస్తుంది. అసలుకి దమ్ వస్తుంది. అసలు ఒక 5 కిలోమీటర్స్ వచ్చినావో లేదో ఫుల్ గాలి వస్తుంది, దమ్ వస్తుంది. ముందుకు వెళ్తలే సైకిల్. కొంచెం మనోన్ సైకిల్ వెనుకొస్తుంది చూడండి. మనోన్ సైకిల్ కొంచెం రిపేర్ ఉంది, అది కొంచెం చిన్న సైకిల్ కూడా, అందు గురించి జర మెల్లగా వస్తుంది మనోడు. ముందు ఒక దగ్గర ఆపుకున్నాము. మనం దాంట్లో గాలి లేదంట, గాలి కొట్టుకుంటు. జర సైకిల్ జర ప్రాబ్లం ఇస్తుంది జర కొంచెం. ఇక గాలి కొడుతుండు మెల్లగా. గాలి కొట్టిన తర్వాత మనం బయలుదేరుతాం. 4-5 ఊర్లు దాటుకుంటూ వచ్చినాము. మినిమం ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన ఉంటాం. అయినా కూడా అసలుకి ఏడ టిఫిన్ అసలుకి ఏం దొరుకుతలేవు. అమ్మా, అక్కడ టిఫిన్ ఉందా? అది టిఫిన్ అయింది చూడు. టిఫినా ఉన్నట్టుంది. మన భైరవాన్ని గిట్ట ఇక్కడ పెట్టేసినాము. ఆ బ్రో సైకిల్ గిట్ట ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నట్టుంది. ఇక్కడ బస్ స్టాండ్లో పెట్టినాం. ఈ రోడ్ పక్కల టిఫిన్ సెంటర్ ఉన్నట్టుంది. ఆడ చిన్నది, ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు మెల్లగా. ఇక్కడ చిన్న పల్లెటూరు లాగా ఉంది ఇక్కడ ముందు. మామూలుగానే ఉంది సెంటర్ అయితే, ఎట్లుంటుందో ఏమో తెలియదు అసలు. రహదారి ఇక్కడ బాగా మెయింటెనెన్స్ చేస్తారు, వ్యవసాయం బాగా చేసేటట్టారు. మొత్తం ఎటు చూసినా ఎడ్ల బండ్లు. మా ఊరు సైడ్ అయితే అసలుకి ఎడ్ల బండ్లు వస్తలేవు, ఏమో వస్తలేవు అసలు. మొత్తం ట్రాక్టర్లు అవి ఇవి అయినాయి. ఈడనే ఉన్నట్టు టిఫిన్ సెంటర్. పొలాలు చూడండి, మంచిగా దున్ని పెట్టారు మొత్తం. ఇక్కడ మొత్తం దున్ని పెట్టారు. ఈ అమ్మ ఏం జీవితం రా భయ్. ఈ అమ్మ అసలుకి ఇన్ని ఊర్లు దాటి వచ్చినా కూడా గీడ కూడా టిఫిన్ లేదంట అసలుకి. మరి ఇంత ఘోరం ఉంది అసలుకి. టిఫిన్ లేదంటే అర్థమవుతలేదు. గీడ కూడా టిఫిన్ లేదంట. బోర్డు ఎందుకు రాసి పెట్టిండో మనోడు. ఆ ముందు ఎన్నో ఉందంట, చూద్దాం ఇంకా పోయి వెళ్ళి. ఆ ముందు ఎన్నో ఉందంట. బాబో, ఇంత ఘోరం ఉంది అసలుకి ఈ ఏరియాలో. ఎట్లా ఉంటారో ప్రజలు అసలుకి. ఫైనల్గా ఇదంతా లారీలు చూడండి. ఈడ ఒక చిన్న డాబా లాక్కున్నట్టుంది. ఈడ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. ఇంకా ఈయనే మొత్తం గలీజ్ ఉంది, కానీ అయినా కానీ ఇంకా ఈయనే చేస్తాం. ఏం చేస్తాం ఇక. లైఫ్ కొనసాగాలంటే ఎన్నో ఒక తన వేయవలసిందే. ఇంకా ఇక్కడికి వచ్చినాం, కానీ
ఈడ టిఫిన్ లేదంట, ఏం లేదంట. పరోటా, సమోసా, ఏందేందో సంథింగ్. కానీ మొత్తం గలీజ్ ఉంది అప్ప. ఎట్లా తింటారేమో రా నాయన. ఇక భరించాల్సిందే, ఇంకా ఏం చేస్తాం. అమ్మ ఇడ్లీ, దోశ ఇవన్నీ ఏం లేవు ఇక్కడ. పరోటా ఏందేందో చెప్తున్నాడు. సమోసా ఉందంట, ఇంత మార్నింగ్ సమోసానంట. ఏదో ఒకటి తిన్నాం, ఇంక ఏం చేస్తాం. ఇదో పరోటా తెచ్చిండు. ఇది పరోటా, పప్పు ఉన్నట్టుంది, ఉల్లిగడ్డ, పరోటా. ఆ బ్రోది కూడా అదే. ఈ అమ్మాయి చూద్దాం ఒకసారి, తిందాం ఎట్లుందో చూద్దాం. మా ఇంట్లో బచ్చం చేస్తారు, సేమ్ అట్లనే ఉంది. అస్సలు బాగాలేదు. 2 ప్లేట్ల పరోటా ఆర్డర్ చేసినాము. వాటర్ బాటిల్ తీసుకున్నాము. దాంట్లోకి 190 రూపీస్ అంట. వామ్మో, ఇంత ప్రైజ్ ఉంది. అది మళ్ళీ అసలు టేస్ట్ లేదు, పారలేదు, ఏం లేదు. నీ అమ్మ జీవితం. ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇంకా మెల్లగా తాగుకుంటూ టిఫిన్ లేకున్నా ఏం లేకున్నా మధ్యాహ్నం వరకు ఇక మెల్లగా వెళ్తా. ఏం చేస్తాం ఇక. మళ్ళీ డాబా చూస్తే మొత్తం గబ్బు ఎట్లుంది చూడండి, మొత్తం ఈగలు వాళ్తున్నాయి మొత్తం. ఇక్కడ లొకేషన్ జర బాగుందని మెల్లగా ఆగినాం. మంచిగా వాటర్ ఫాల్స్ బాగున్నాయి, బాగున్నాయి. మనోడు వెనకొస్తుండు. మనోని సైకిల్ చిన్న సైకిల్ కాబట్టి జర స్లో వస్తుండు. చాలా రిస్క్ అవుతుంది వానికి నిజంగా. ఎవరైనా తీసుకునేటోళ్ళు అయితే జర పెద్ద సైకిల్లో తీసుకోండి ట్రావెలింగ్కు. ఎందుకంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సైకిల్ పైన ఇన్ని కిలోమీటర్లు వచ్చినా అని మన ఇంట్లో పెట్టుకున్నా, నేను ఇన్ని కిలోమీటర్లు వచ్చినా రాబాయ్ అది అని గుర్తుండిపోతుంది. అందుగురించి కొంచెం పెద్ద సైకిల్ తీసుకోండి, ఓకేనా. మనోడు వస్తున్నట్టు ఆడొస్తుండు, కనిపిస్తుందా? అడవి చూడండి, ఎటు చూసిన అడవే, మధ్యలో రోడ్డు, చుట్టూ అడవి, ఊర్లు మాత్రం లేవు. ఈ కాలువ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, నిజంగా సూపర్, మస్తు బాగుంది. లొకేషన్ చూడండి, అటు ఇటు చెట్లు, మధ్యలో కాలువ, వాటర్ ఎంత బాగుంది చూడండి. మొత్తం ఎత్తుగడ్డలు ఉన్నాయి, మొత్తము చాలా ఘోరంగా ఉన్నాయి. అసలుకి హైట్ ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి మొత్తము. ముందు చూడండి చాలా హైట్ ఉన్నాయి, అందు గురించే మెల్లగా దొబ్బుకుంటూ వెళ్తున్నాం. మనది పంక్చర్ అయిందంట టైర్, అందు గురించి టెన్షన్ పడుతుండు. ఎత్తుకున్న రోడ్ అయిపోయిన తర్వాత ఈడ చెట్టు నీడకు వచ్చి ఆయా జర ప్రశాంతంగా కూర్చున్నాడు. మా బ్రదర్ది సైకిల్ పంక్చర్ అయిందో ఏమైందో అని చూస్తుంది మెల్లగా. పంక్చర్ అయిందా ఏమైందా అర్థమవుతలేదు. గాలి అయితే పోతుంది. ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ఇక సైక్లింగ్ అంటే. మనది టైర్ పంక్చర్ అయింది అక్కడ. పంక్చర్ అయితే వాళ్ళని పంక్చర్ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ సైకిళ్ళకి చేయరంట, ఓన్లీ బైక్స్, లారీలు అవే వేస్తారంట. అందు గురించే ఇక మనోడే మెల్ల వేసుకుంటుండే ఇక పంక్చరు. ఇక అమ్మ ఇట్లా పంక్చర్లు ఇవన్నీ అయితే అసలుకి తొందరగా వెళ్ళాం, ఇబ్బంది అయిపోతుంది మొత్తం. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అసలుకి. వెళ్దాం అనుకుంటుంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. చూడండి మనది మన భైరవ. ఆ బ్యాక్ సైడ్ ఉన్న లారీకి యాక్సిడెంట్ అయినట్టుంది నిజంగా. ఈ రోడ్ పోటీ చాలా ఘోరంగా పోతారు అసలుకి.
ఇట్లా తాకిచ్చినట్టే పోతారు అసలుకి, ఇట్లా దగ్గర నుంచి మొత్తము మన దగ్గరకు వచ్చేస్తారు అంతా. ఏమన్నా తాకిస్తారా చంపేస్తారా అన్నట్టు భయం అవుతుంది, అంత దగ్గరకు వస్తారు. మెల్లపోతే ఏమవుతుంది రా బాయ్. ముందుకు వచ్చినాము, ఆదిలాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ సైడ్ వెళ్ళాలి, నాగ్పూర్ వెళ్ళాలంటేనేమో స్ట్రేట్ వెళ్ళాలి. ఇక్కడ సైకిల్ ఇక్కడ ఆపుకున్నాము, మనోన్ సైకిల్ అక్కడ చాలా దమ్ము వస్తుంది. ఇంకా ఇక్కడ ఆపుకున్నాము. ఇప్పుడు మేము స్ట్రేట్ వెళ్ళాలి అంటే ఎక్కడన్నా పెట్రోల్ పంపులు వస్తే అక్కడ స్టే చేయాలి ఈరోజు అంతే. ఎండ విపరీతంగా కొడుతుంది అసలుకి. ఆ పెద్ద రోడ్డు పోటీ పోతేనేమో మొత్తం చెట్లే లేవు అసలుకి, ఎడ్జికి చెట్లు లేవు. ఇప్పుడు ఇంకా ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చినాము. అబ్బా జరసేపు అన్నా కూర్చుందాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడు, 3:24 అవుతుంది. 4కి అట్లా బయలుదేరుతాము. అబ్బా చాలా వేడి వస్తుంది అసలుకి, ముఖానికి మొత్తం ఎండ కొడుతుంది. అబ్బో ఇట్లయితే తొక్కలేము అసలుకి, టైర్లు గీర్లు ఏమైనా వాలిగిపోతామో అసలు భయం అవుతుంది ఫస్టే, చాలా ఘోరం అసలుకి. ఈరోజు అయితే మన స్టే ఇక్కడనే ఈ పెట్రోల్ పంపులో ఆగినాము. ఈరోజు దగ్గర 95 కిలోమీటర్స్ వచ్చినాము. ఫుడ్ తెచ్చుకుందామంటే ఊరు అసలుకి దగ్గరనే లేదు, ఇక్కడ దగ్గర లేదు ఇక్కడ దగ్గర లేదు, మొత్తం అడవే ఉంది. ఈ నుంచి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు పోయి ఫుడ్ తెచ్చుకున్నాము, ఎగ్ రైస్ తెచ్చుకొని ఇద్దరు నేను ఆ బ్రో తిన్నాము. తిని ఇంకా మెల్లగా పండుకుందామని ఇంకా ఇట్లా. కానీ ఈరోజు మాత్రం ఇక్కడనే స్టే. మహారాష్ట్ర ఇంకా 10 కిలోమీటర్లు ఉందంట, రేపు అది కంప్లీట్ చేసి ఇంకా మహారాష్ట్ర వెళ్తాం. సరే మళ్ళా బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ.